రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పారదర్శకంగా పదవుల భర్తీ కోసం చేపట్టిన సమాచార సేకరణ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియడంతో పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగా యువత వివిధ విభాగాల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రతి పార్లమెంటు పరిధిలోని 28 మంది కమిటీ సభ్యులు సేకరించిన ఈ దరఖాస్తులను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పరిశీలించి చర్చల అనంతరం పదవులపై తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ఒక నూతన రాజకీయ ప్రక్రియ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఏ కార్యక్రమం చేసినా సరే ఇట్ ఈజ్ ఎ సింబాలిక్ టు ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద కంట్రీ. ఎందుకంటే మీకు తెలియంది కాదు, చాలా పార్టీల్లో ఏమిటి అని అంటే డౌన్వర్డ్ థియరీ ఫాలో అవుతారు. అంటే మొదట పెద్ద పోస్ట్ వేసి అక్కడి నుంచి వాళ్ళు వేసుకుంటూ కిందకి వరకు వస్తారు. కానీ జనసేన పార్టీ సామాన్యుని సేన జనసేన అన్న స్లోగన్కి అనుగుణంగా మా అధ్యక్షుల వారు రూపొందించినటువంటి కార్యక్రమం ఏమిటి అని అంటే సాధకులు ఎవరైతే సాధకులు ఉన్నారో మా జనసేన పార్టీలో సభ్యత్వాలు చేసి వాళ్ళు ఎంతోమందిని ఈ జనసేన పార్టీ సభ్యులుగా చేర్పించారో వాళ్ళు నిర్మాణం చేస్తారు. వాళ్ళ నుంచి సమాచారం సేకరణ చేయడం అన్నమాట. దీని ప్రక్రియ తాలూకా బ్యూటీ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఏంటి అని అంటే క్షేత్రస్థాయిలో ఎవరైతే పనిచేస్తున్నారో పార్టీ వాళ్ళే తమ నాయకుడు ఎవరు ఉండాలి అనేది నిర్ణయాధికారం పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయి జన సైనికుడికి ఇవ్వడం ద్వారా ఒక నూతన ఒరవడిని సృష్టించారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఇది దేశానికే పెద్ద తలమానికం. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ ప్రక్రియ అనుసరించలేదు. దీనివల్ల జనసేనలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలందరికీ కూడా ఒక భరోసా, తనకు తాను ఓన్ చేసుకుంటాడు ఈ పార్టీని. ఇది నా పార్టీ, నేను ఎవరినైతే సూచిస్తానో, ఎవరి సమాచారం అయితే నేను అధ్యక్షులకి అందిస్తానో ఆ సరైన సమాచారాన్ని విశ్లేషించి అధ్యక్షుల వారు ఎవరు ఏ పదవికి అర్హులు అన్నది నిర్ణయింపబడే ప్రక్రియ. ఇది గత నెల 29 నుంచి 3వ తారీఖు వరకు మొదట అనౌన్స్ చేయడం జరిగింది అధ్యక్షుల వారు. కానీ క్షేత్రస్థాయి నుంచి పరిశీలకులు అలాగే సాధకులు అందరి కోరిక మేరకు ఇది పొడిగించవలసిన అవసరం ఉందని తెలిసి మరొక 2 రోజులు అంటే 4, 5వ తారీఖులు ఈరోజు సాయంకాలం 6 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 25 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఈ ప్రక్రియ అబ్జర్వర్గా ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు అందరినీ కూడా 25 పార్లమెంటరీ కమిటీలో వేయడం జరిగింది. అలాగే వాళ్ళతో పాటు సాధకులు, సీనియర్ నాయకులు సుమారు 28 మంది ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి వేయడం జరిగింది. వీళ్ళే కాకుండా సెంట్రల్ ఆఫీస్ నుంచి వాళ్ళకి సహాయకారిగా ఉండడానికి కోసం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 5గురిని వాళ్ళ సేవలు అందించడానికి పంపించడం జరిగింది. ఇది ఒక నూతన